అండి. మండే మనకి బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ అనాలిసిస్ 2 కూడా చూసేద్దాం. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అయితే చూసేద్దాం. ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే కూడా ఎగ్జాక్ట్‌గా మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అండ్ సపోర్ట్ జోన్ దగ్గర ఓపెన్ అయింది. యాక్చువల్‌గా ఈ సపోర్ట్ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి బ్రేక్ అయ్యి మొమెంటం అయితే అప్‌వర్డ్ వచ్చింది. సో 55,562 లెవెల్ కూడా ఈ సపోర్ట్ జోన్ తర్వాత ఇంపార్టెంట్ అయిన లెవెల్. సో ఆ లెవెల్ దగ్గర ఈ రోజు అయితే మార్కెట్ సస్టైన్ అయ్యి క్యాండిల్ అయితే క్లోజింగ్ అయింది. సో మండే మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎగ్జాక్ట్‌గా మనకి 55,562 లెవెల్ దగ్గర ఫ్లాట్‌గా ఓపెన్ అయింది అనంటే మళ్ళీ సపోర్ట్ జోన్ దగ్గర వరకు వచ్చి ఇక్కడ సస్టైన్ అయితే అబౌవ్ మొమెంటం అనేది మనం చూడొచ్చు. లేదు అంటే మళ్ళీ రివర్సలే ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో 55,562 లెవెల్ కూడా క్రాస్ అయిపోయింది అనంటే డౌన్వర్డ్ సపోర్ట్ వచ్చేసి 55,406 లెవెల్ అనేది డౌన్వర్డ్ సపోర్ట్. లేదా మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనంటే 56,162 దగ్గరలో గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనంటే 56,291 లెవెల్ అనేది అబౌవ్ క్రూషియల్ లెవెల్. అది కూడా క్రాస్ అయిపోతే 56,400 లెవెల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన లెవెల్. లేదు మనకి రేపు ఫ్లాట్‌గా ఓపెన్ అయినా కూడా ఈ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన లెవెల్. సో మండే మనకి ఈ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో చాలా ఇంపార్టెంట్ అయిన లెవెల్స్. సో మనం నిఫ్టీ చార్ట్‌ని ఓపెన్ చేసి చూద్దాము. సో నిఫ్టీ చార్ట్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనం ఓపెన్ చేసి చూసినప్పుడు ఎగ్జాక్ట్‌గా మనకి ఈరోజు ఓపెన్ అయింది కూడా ఇదే ఈ సపోర్ట్ జోన్‌లోనే ఓపెన్ అయింది. అంటే 24,760 నుంచి 680 లెవెల్ మధ్యలో ఓపెన్ అయింది. మనం టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా అప్డేట్ చేసాం. 24,680 లెవెల్ అనేది 650 లెవెల్ అనేది చాలా క్రూషియల్. అది క్రాస్ అయిపోయింది అనంటే డౌన్వర్డ్ మొమెంటం చూసే ఛాన్స్ ఉంటుంది అని. సో ఎగ్జాక్ట్‌గా మనకి ఆ లెవెల్ క్రాస్ అయిపోయింది. అండ్ అక్కడ చాలా సేపు హోల్డ్ అయింది. అక్కడి నుంచి కూడా ఫాల్ అయ్యి ఒక్కసారిగా మనకి డౌన్వర్డ్ ఉన్న 24,518 లెవెల్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడా రివర్సల్ వచ్చింది. సో రేపు ఒకవేళ అంటే మండే ఓపెన్ అయినప్పుడు మనకి ఈ లెవెల్ కూడా క్రాస్ అయిపోయింది అనంటే 24,518 లెవెల్ కూడా క్రాస్ అయిపోయింది అనంటే ఇమీడియట్‌గా మనకి 24,469 లెవెల్ అనేది ఉంది. అది కూడా క్రాస్ అయిపోయింది అనంటే 24,386 వరకు ఫ్రీ ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకి నిఫ్టీలో అబ్జర్వేషన్ చేయొచ్చు. సో రేపు మనకి మండే ఓపెన్ అయ్యేటప్పుడు ఫ్లాట్‌గా ఓపెన్ అయింది అనంటే ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ జోన్ వరకు వెళ్ళి మళ్ళీ డౌన్వర్డ్ మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదా రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అంటే మండే రోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే 24,500 లెవెల్ అనేది క్రూషియల్. అది కూడా క్రాస్ అయిపోయింది అంటే 24,469 లెవెల్ అనేది క్రూషియల్. లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే 24,825, 24,850 ఈ లెవెల్స్ అనేది చాలా చాలా క్రూషియల్‌గా ఉంటాయి. సో రోజు ఒక స్టాక్‌ని అయితే మనం అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాం కదా! మనం ఇప్పుడు నేను చూపించబోయే స్టాక్ వచ్చేసి రీటెస్ట్ అయింది. ఇంతకుముందు కూడా మనం డిస్కషన్ చేసుకున్నాం. దాంట్లో చాలా ప్రాఫిట్‌ని మనం బుక్ చేసుకున్న స్టాకే ఇది. సో ఓలా ఎలక్ట్రిక్ స్టాక్, గ్రీన్ టెక్ స్టాక్ అనేది మనకి మళ్ళీ ఇప్పుడు రీటెస్ట్ అయ్యి ఎంట్రీ అయితే ఇవ్వడానికి రెడీగా ఉంది. సో ఇక్కడ నుంచి కూడా మనకి ఏదైతే లెవెల్ కనిపిస్తుందో ఈ లెవెల్ దగ్గర రీటెస్ట్ అయింది. రీటెస్ట్ అయ్యి మొమెంటం అయితే అప్వర్డ్ స్టార్ట్ అయింది. అండ్ వాల్యూమ్ కూడా చూస్తే మనకి ఇంక్రీజ్‌గానే ఉంది. మూవింగ్ యావరేజ్ టు అబోవే ఉంది. అండ్ ఆర్ఎస్ఐ కూడా అబోవ్ 60 అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి ఎంట్రీ తీసుకోవడానికి కూడా రీటెస్ట్ అవుతూ ఉంది. సో టార్గెట్ వచ్చేసి మనకి ఏదైతే ఇంతకుముందు హై ఫామ్ చేసిందో ఆ హై అనేది టార్గెట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో 7% టార్గెట్ అనేది మనకి స్టాక్‌లో అబోవ్ టార్గెట్ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్.